సీతక్క ఇంకొక విషయం నేను మాట్లాడదలుచుకున్నాను. మన ములుగు నియోజకవర్గ ఒక ఎమ్మెల్యే గారు సీతక్క పాపం ఆమె ఏం అభివృద్ధి చేస్తుంది, ఆమె ఏం చేస్తుంది అని అనుకున్నారు ప్రజలంతా. రాను రాను ఆమె ఇప్పుడు అక్క అంటే అక్క అంటారు. ప్రతి వారి నోట్ల సీతక్క సీతక్క అక్క, సీతక్క అక్క అక్క అని అందరిని పిలిపించుకొని అందరికి పనులు చేసుకుంటూ ములుగు నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేస్తాడో చూడండి మీరు. ఎంత నడిపిస్తుందో ఆమె ఒక ఎన్నడూ జన్మలో చేసుకున్న పుణ్యము పాపము. ఆమె ఎంత అభివృద్ధి నడుస్తుందో అందరి ప్రజల్లో సందనం ఉండి ప్రతి ఒక్క మనిషికి అక్క అని నోటి పిలిచి నోటి నిండే మాట్లాడి అక్కను మంచి ప్రేమగా చూస్తాను. అందుకొరకు ఆమె కూడా ప్రజలందరినీ ప్రేమగా చూసి ఒక బిడ్డలుగా కొడుకులుగా చూసుకొని ఆమె ప్రజలందరినీ ములుగు నియోజకవర్గ బిడ్డలందరినీ వాళ్ళందరినీ ఆమె ఒక చేతుల కింద పక్కల పెట్టుకొని బిడ్డల తరిగా అందరినీ సేవించుతుంది. ఆమె కష్టం మనందరి ప్రజలు కూడా చాలామంది గమనించాలి. ఆమె ఎటువంటి మనిషి, ఆమె ఎట్లాంటిది అనేది ప్రజలు కూడా గమనించి చాలామంది రూపాయికి బారైన మంది ప్రజలు మంచి అంటారు. అక్క అని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటే కులము లేకుండా తలము లేకుండా ప్రతి వాళ్ళు సీతక్క 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 ఇంత పెద్ద గొప్ప మాట ఆమెది. ఆమె ఎంత గొప్ప పెద్ద అనిత ఆమె చూడు. ఆమె ఏ కాలంలో చేసిందో అన్నాళ్ళ పోయిందో ఆమె అన్నాళ్ళ పోతే కూడా అల్లనే అక్క అక్క అని పిలిచింది. ఇంట్లో కూడా రాజకీయంలో కూడా అక్క అని పిలిచింది. అంత పుణ్యాత్రాలు దొరకదు మనకు. ఆమె ఒక్కొక్క 10 వచ్చుడు మంత్రి 10 వచ్చుడు ఆమె గెలుసుడు మన ములుగు ప్రజలకు కూడా చాలా సంతోషం. అప్పుడప్పుడు ములుగు కూడా పోతాను నేను. ములుగు ప్రజలు కూడా సీతక్క అంటే నోటిలే మాట్లాడి సీతక్క అంటుండే కానీ అయ్యో సీతక్క ఎవరో అనేది మాకు తెలియదు అనేది మనసులు లేరు అక్కడ ములుగులో. అవి అట్లాంటివి ఉన్నాయి. ములుగులో కూడా మాకు చుట్టాలు ఉంటారు. నేను చూస్తా అప్పుడప్పుడు పోతాను. అంతా అన్ని జిల్లాలు నేను తిరుగుతా. ఎక్కడెక్కడ కాన్స్టిట్యూషన్లు ఏ జిల్లా ఎట్లున్నది ఎట్లా నేను చాలా అనుభవంతో నేను పార్టీలో మెదిలినా కాబట్టి నాకు తెలుసు. అందుకొరకే సీతక్క గురించి సీతక్క అంటే గొప్పది. నేను ఇంతవరకు సీతక్కతో మాట్లాడలేదు కానీ ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. నాకు ఎప్పుడు ఆమె కలుస్తో నేను ఎప్పుడు కలుస్తున్నా తెలియదు. దేవుని చిత్తం అది. అందుకొరకే సీతక్క అంటే దేవుడు అనేది అందరికీ అక్క అనిపిస్తుంది. నాకు కూడా అక్క అనిపించింది దేవుడు. సీతక్క గొప్ప ధన్యత ఆమెకు ఒక మంత్రి 10 వచ్చుడు ములుగు ప్రజలకు చాలా గొప్పతనం అది. ఎందుకంటే ఆమె పుణ్యము ప్రజల పుణ్యము ప్రజల నాయుడు ఆమె నాయుడు అట్లా ఒక గొప్ప పదవి వచ్చింది కాబట్టి ఆమె కూడా మంచి పాలన నడుస్తుంది, మంచి పరిపాలన చేస్తుంది, మంచి జ్ఞానం ఉన్నది, మంచి బుద్ధి ఉన్నది, మంచి ఆలోచన పర్రాలు. ఆమె మంచి ఆలోచన పర్రాలు. ఆమెకు చెడ్డ ఆలోచనలు రావు, చెడ్డ మాటలు రావు అని ఆమె కూడా నేను ఆమెను గమనించి ఆమె గుణాన్ని గమనించి ఆమె మాటను గమనించి నేను అడుగుతున్నా. ఆమె కూడా చాలా గొప్పది. ఆమెకు మంత్రి 10 ఇచ్చుడు మీకు గొప్పతనం. ఒక ముఖ్యమంత్రి గారు మా ఏరియాకు సీతక్కకు శ్రీధర్ బాబుకు మీకు చాలా దండాలు అయ్యా. మమ్మల్ని ఆర్చి కాపాడి మా ప్రజలను ములుగు ప్రజలను అనుకోతే గూపాలపల్లి ప్రజలను చాలా మీ దృష్టిలో పెట్టుకొని అయ్యా గూపాలపల్లి మాత్రం చాలా వెనకబడి ఉన్నది. గూపాలపల్లి ప్రజలకు మీరు సహాయం చేస్తే ఇప్పుడు ఎందుకో అంటారు ప్రజలంటే ఎందుకంటారు ప్రతిపక్ష వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటారు కాబట్టి వాళ్ళ మాటలు పక్కకు పెట్టి మాకు ఎందుకంటారంటే అయ్యో మొన్న వచ్చిన ఎమ్మెల్యేకు మంత్రి 10 ఇచ్చిందంటే అది కాదు. పని చేసేటానికే కూలి చేసేటానికే కూలి పడాలి. కూలి పడితే ఇంకోసారి కూలికి వస్తాడు. అయ్యా నేను అనేది నా ప్రజలు అనే ఒక నా పల్లెటూరు మాట. ఎందుకంటే కూలి వంటి ఇస్తుందంటే ఆ పటేలు మంచివాడు రోజు కూలి చేయాలనిపిస్తుంది. అయ్యా కూలి ఒక్క రోజులు ఏబడితే కూలి చేయాలి మేము కూలి ఆయన ఇవ్వమంటారు. అందుకొరకే మా మనిషి మంచివాడు సత్యాన కాబట్టి మంచి అభివృద్ధి చేస్తాడని మా ప్రజలందరికీ చాలా గొప్పదని మా సీతక్క గురించి ఒక కుండా సూర్యక గురించి శ్రీధర్ బాబు గురించి అయ్యా మా ఎమ్మెల్యే మా మంత్రుల గురించి చాలా అనుభవం ఉన్నది కాబట్టి వారందరికీ నేను నమస్కారం పెట్టి అయ్యా నేను ముగించుతున్నాను.